జగన్ తప్పిదాల వల్ల మెడికల్ కాలేజీల పరిస్థితి దారుణంగా తయారైందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ముందుకు వెళితే గొయ్యి, వెనక్కి వెళితే నుయ్యి అనే పరిస్థితి నెలకొని ఉందని విమర్శించారు. ఆర్భాటాలకు పోయి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. కానీ వాటి నిర్వహణ మాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు. వారు ప్రారంభించిన మెడికల్ కళాశాలలో 10 కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తూర్పుగోదావరి బిక్కవోల్లో సీరియస్ అయ్యారు ఆయన. కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలని ప్రయత్నం మొదలు పెడితే వైసీపీ ఎందుకు గొగ్గోలు పెడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల ఇవాళ మెడికల్ కాలేజీల పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అనే పరిస్థితి సృష్టించారు. సాక్షాత్తు ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ అధికారులు కానీ, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయడం సాధ్యం కాదు. 17 మెడికల్ కాలేజీకి 8,480 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాని విషయం. ఇది వివరించుకోమని చెప్పినప్పటికీ అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది, ఇదంతా నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను, మీరు ముందుకు వెళ్ళండి అని అధికారులను ఆదేశించి ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయని ప్రచారం చేసుకుని ఇవాళ వాటిని గాలి వదిలేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు 2020లో ప్రతిపాదించారు. 2023 డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఎంతవరకు హామీలు నెరవేరినాయి అని అడుగుతా ఉన్నా నేను. 17 మెడికల్ కాలేజీకి 8,480 కోట్లు ఖర్చు పెట్టాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాడు ఎంత ఖర్చు పెట్టారు? ₹1 కూడా ఖర్చు పెట్టలే. అప్పులపైన కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడ్డారు. 17 మెడికల్ కాలేజీకి ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటికే అప్పుల ఊబిలో కోరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఆర్థిక సంస్థలు విశ్వసించక ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలని ప్రయత్నం మొదలు పెడితే వైసీపీ ఎందుకు గొగ్గోలు పెడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం